హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము మసాలా బొరుగులు తయారు చేసుకుంటున్నాం. సాయంత్రం పూట ఏదైనా కారంగా చట్పటగా తినాలనిపిస్తే ఇలా ఒకసారి మసాలా బొరుగులు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ మసాలా బొరుగులు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ముందుగా మనం ఈ మసాలా బొరుగులు తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలా ఒక చిన్న కప్పుతో వేరుశనగ గింజలు వేసుకోవాలి. ఈ వేరుశనగ గింజలు మనకు కాస్త క్రంచీగా వచ్చేంత వరకు ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ వేరుశనగ గింజలు అంతా మనకు బాగా క్రంచీగా వచ్చేంత వరకు ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ వేరుశనగ గింజలు అంతా ఇలా మనకు బాగా ఫ్రై అయినాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పెనంలో ఉండే ఆయిల్ మనకు అవసరం లేదు. ఈ ఆయిల్ మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే పెనంలోకి 1 కప్పు దాకా బొరుగులు వేసుకొని కాస్త క్రంచీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ బొరుగులు మనకు ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా మనకు కాస్త క్రంచీగా వచ్చేంత వరకు ఇలా ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బొరుగులని ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ బొరుగులు మనము ఒక వెడల్పుగా ఉండే బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ గింజలు వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ, అలానే టమాటో, క్యారెట్ తురుము, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే 1/2 టీ స్పూన్ దాకా కారం, అలానే 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం పిండుకొని ఈ మసాలాలంతా ఈ బొరుగుల్లోకంతా బాగా కలిసేలాగా ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ మసాలాలంతా బొరుగుల్లోకంతా బాగా కలిసాయి కదా, ఈ విధంగా అంతా మనం కలుపుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే మసాలా బొరుగులు రెడీ. ఈ విధంగా కనుక పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సాయంత్రం పూట చట్పటగా ఏదైనా కారంగా తినాలనిపిస్తే ఇలా ఒకసారి మసాలా బొరుగులు ట్రై చేయండి. చూసారు కదండి, చాలా సింపుల్గా మనం మసాలా బొరుగులు తయారు చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.